ఈ రోజైతే మీకు ఒంగోలులో ఫేమస్ అయిన ఆలిఫా బిర్యానీ గురించి అయితే చెప్పాలి. ఇదేనండి ఆలిఫా కాచిగూడి దమ్ బిర్యానీ. ఇది ఒంగోలులో నెల్లూరు బస్ స్టాండ్ ఆపోజిట్ లో ఉంటది. ఇక్కడ సండే అయితే క్రౌడ్ అయితే మామూలుగా ఉండరు. చాలా మంది ఉంటారు క్రౌడ్ అయితే సండే అయితే. అలాగే వీళ్ళ దగ్గర బకెట్స్ లో బిర్యానీ గాని ఉంటది. బకెట్ లో గాని బిర్యానీ పార్సల్స్ అయితే తీసుకెళ్ళచ్చు. ఇది చాలా యూట్యూబర్స్ అయితే చెప్పారు చాలా మంది. నేను ఇది ట్రై చేద్దామని ఒంగోలు దాకా అయితే వచ్చేసాను. ఇంకొకటి చిల్లీ చికెన్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి వీళ్ళ మెనూలో ఉన్న ఐటమ్స్ అయితే టేక్ అవే గాని ఉంది. ఇదిగోండి నేనైతే ఒక చికెన్ ఫ్రై బిర్యానీ అయితే తీసుకున్నాను. ఇదైతే టేస్ట్ చేసేద్దాం. చికెన్ ఫ్రై దమ్ బిర్యానీ అయితే నాకైతే చికెన్ ముక్కలు అయితే చాలా వచ్చాయి ఫ్రై ముక్కలు. ఇవన్నీ టేస్ట్ చేసేద్దాం. ఈ రైస్ అయితే చాలా బాగుంది. మెత్తగా ఉంది. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. నాకు టేస్ట్ వచ్చేసరికి హైదరాబాద్ దమ్ బిర్యానీ లాగైతే ఉంది. నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి దీంట్లోకి అయితే నేనైతే పెరుగు చట్నీ గోంగూర అయితే యాడ్ చేసుకున్నాను. ముందైతే పెరుగు చట్నీ యాడ్ చేసుకున్నాం. ఇదిగోండి పెరుగు చట్నీ యాడ్ చేసుకున్నాం. దాని తర్వాత దాంట్లో గోంగూర అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి మిక్స్ చేసుకొని తింటుంటే ఉంది ఆ టేస్ట్ ఉంది. టేస్ట్ అయితే సూపర్. ఇంకా స్టార్టర్స్ ఫ్రైడ్ రైసెస్ కానీ ఉంటాయి. నేను వచ్చేసరికి చిల్లీ చికెన్ అయితే తీసుకున్నాను. ఇదైతే టేస్ట్ చేద్దామని. ఇదిగోండి మన చిల్లీ చికెన్ అయితే ఇదైతే టేస్ట్ చేస్తున్నాను. నాకైతే చిల్లీ చికెన్ అయితే టేస్ట్ అయితే సాసీగా టేస్ట్ అయితే సూపర్ ఉంది. నెక్స్ట్ లెవెల్ చిల్లీ చికెన్ అయితే బిర్యానీ అయితే మస్ట్ అండ్ ట్రై అండి. మీరు ఎప్పుడైనా ఒంగోలుకి వస్తే ఒకసారి అయితే ఇక్కడ ట్రై చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో చేసేయండి.